ఓ మనిషీ, నీలోనే మహాశక్తి దాగి ఉంది. భయాన్ని నీవు పోషిస్తే అది నిన్ను బంధిస్తుంది. ధైర్యాన్ని నీవు ఆహ్వానిస్తే అదే నీ ఆయుధమవుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాధ శాశ్వతం కాదు. నేను శ్మశానంలో కూర్చున్నా శూన్యం కాదు, శాంతి ఉంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? చాలామంది కామెంట్ సెక్షన్‌లో గాడ్ మనతో మాట్లాడినట్లయితే వీడియోస్ క్రియేట్ చేయమని చెప్పారు. సో, వాళ్ళ కోసం ఈ వీడియో. సో, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. సో, గైస్ ఇప్పుడైతే మీరు స్టార్టింగ్‌లో చూసిన లార్డ్ శివ ఇమేజ్ మనం ఎక్కడ క్రియేట్ చేసుకున్నానో, ఎలా క్రియేట్ చేసుకున్నానో మీకు చెప్తా ఇప్పుడు. చాట్‌జీపీటీకెళ్ళి సో, నాకైతే ఇక్కడ లార్డ్ శివ కూర్చొని మాట్లాడినట్లయితే ఒక ప్రాంప్ట్ అయితే అడిగాను. సో, నార్మల్ నేను తెలుగులో ఎళ్లి అడిగాను. సో, నాకు ఒక లార్డ్ శివ మంచిగా కూర్చొని సో, మెడిటేషన్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నట్టయితే నాకొక ఇమేజ్ అయితే కావాలి. పవర్‌ఫుల్ ఇమేజ్ కావాలి. సో, ఎందుక మనకి ఎంటైర్ ఇమేజు లార్డ్ శివ అదే ఇమేజ్‌లో మాట్లాడుతుంటాడు కాబట్టి చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి ఆ ఇమేజ్. సో, ఇమేజ్ మనకు బాలేదనుకోండి. సో, మనకు చూడడానికి ఇంటరాక్టివ్‌గా ఉండదు. సో, ఇచ్చాను. నాకైతే ఔట్‌పుట్ వచ్చేసింది. సో, మీరైతే చాట్‌జీపీటీ గో తీసుకోండి. మనకి రూ. 11కే తీసుకోవచ్చు 1 ఇయర్. సో, అలా అయితే మీకు ప్రాంప్ట్స్ ఇంకా బెటర్‌గా వస్తున్నాయి. ఫ్రీ యూజర్‌కి గో యూజర్‌కి అలాగే ప్రో యూజర్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రాంప్ట్స్. సో, అలాగే నెక్స్ట్ మనకి 4కే ఔట్‌పుట్ కావాలంటే మనకు లియోనార్డ్ డాట్ ఏఐలో సో, ప్రీవియస్‌గా ట్యుటోరియల్‌లో మనం తెలుసుకున్నాం. లియోనార్డ్ డాట్ ఏఐలో 4కేలో చేసుకోవచ్చు. సీ డ్రీమ్‌లో చాలా బెటర్ ఔట్‌పుట్స్ వస్తాయన్నమాట సీ డ్రీమ్‌లో. ఇక్కడ ఇమేజ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో, జస్ట్ మనకు ఒక్క ఇమేజ్ కాబట్టి 150 క్రెడిట్స్ డైలీ వస్తాయి ఇక్కడ. సో, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు సీ డ్రీమ్ 4.5 సెలెక్ట్ చేసుకోండి. మీకిక్కడ చాలా ఏ మోడల్స్ ఉంటాయి. మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నాకైతే బెటర్‌గా ఇక్కడ సీ డ్రీమ్ 4.0 అలాగే 4.5 చాలా స్టన్నింగ్ అనిపించింది. సో, అందుకే నేను 4.5 సెలెక్ట్ చేసుకున్న లేటెస్ట్ వర్షన్ సీ డ్రీమ్ నుండి. ఇక్కడ మీరు హారిజాంటల్ సెలెక్ట్ చేసుకుంటే 4కేలో చేసుకోవచ్చు. ఒకవేళ వర్టికల్ కావాలంటే 2కేలో చేసుకోవచ్చు. సో, నేను ప్రెజెంట్ హారిజాంటల్ కాబట్టి ల్యాప్‌టాప్ కోసం నేను హారిజాంటల్ సెలెక్ట్ చేసుకున్నా. 4కే రిజల్యూషన్ జనరేట్ కొట్టాను. సో, కొంచెం టైం తీసుకుంటే మనకు బెటర్ ఔట్‌పుట్స్ వస్తాయన్నమాట. మీరు ఒకవేళ ఇన్‌స్టా రీల్స్‌కి, యూట్యూబ్ షార్ట్స్ కంటే మీరు వర్టికల్ సెలెక్ట్ చేసుకోండి. 2కేలో చేసుకోండి. నేను అది కూడా చూపించాను ఒకసారి జనరేట్ చేసి. సో, 2 అవుట్‌పుట్స్ చూద్దాం మనకెలా వచ్చాయో. సో, సేమ్‌గానే ఉంటాయి. బట్ మనకు ఓన్లీ ఈ డైమెన్షన్స్ అనేవి చేంజ్ అవుతాయన్నమాట. యాస్పెక్ట్ రేషియో. సో, అలాగే ఇంకా వేరే ఏ ఇమేజ్ మోడల్స్ ఉన్నాయి కదా! బెటర్‌వి. అవి కూడా నేను సెలెక్ట్ చేసుకున్నా. చూద్దాం అవి కూడా అవుట్‌పుట్స్ ఎలా వస్తాయో. సో, సీ డ్రీమ్‌కి దానికి కంపేర్ చేద్దాం మనకు. ఎలా అవుట్‌పుట్స్ ఏవి బెటర్‌గా ప్రొవైడ్ చేస్తుందో. సో, చూడండి మనకైతే ఇమేజొచ్చింది. సో, లార్డ్ శివ కూర్చొని మాట్లాడినొచ్చింది. బట్ స్ట్రెయిట్‌గా లేదు మనకు. ఒక సైడ్ యాంగిల్ వచ్చింది గదా! లెఫ్ట్ సైడ్ యాంగిల్. ఇప్పుడు మనం దాన్ని లార్డ్ శివ స్ట్రెయిట్‌గా కూర్చొని మాట్లాడినట్టయితే క్రియేట్ చేద్దాం. సో, మనం దానికన్నా ముందు ప్రీవియస్ అవుట్‌పుట్ చూడండి ఒకసారి మనకు. వేరే ఇమేజ్ మోడల్ సెలెక్ట్ చేసుకొని మనం చేసాం గదా! సో, వర్టికల్‌లో గూడా మనకు లార్డ్ శివ మనకు సైడ్ తిరిగి మాట్లాడినట్లే ఉంది గదా! ఇప్పుడు నేను ఇమేజ్ డౌన్‌లోడ్ చేసుకున్నా. మీరు ఏ వెబ్‌సైట్‌కెళ్ళి వస్తుందో ఇదే వెబ్‌సైట్‌లో మీరు ఈ ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి చేసుకోవచ్చనమాట. ఇక్కడ చాలా ఇమేజ్ మోడల్స్ ఉన్నాయి. ప్రీవియస్ తెలుసుకున్నాం. ఏదైనా ట్రై చేసుకొని చాట్‌జీపీటీ ఉంది. నానో బనానా ప్రో గూడా ఉంది. ఇక్కడ మీరు ప్లస్ సింబల్ కొడితే ఇమేజ్ అక్కడ. సో, మన దగ్గరున్న ఇమేజ్ అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. మీరు దీని గురించి మనం చాలా వీడియోస్‌లో తెలుసుకుందాం. క్యారెక్టర్ కన్సిస్టెన్సీతో మీరు చేసుకోవచ్చు ఇక్కడ 4కేలో సీ డ్రీమ్ యూజ్ చేసి. సో, మనం ఇంతకుముందు డౌన్‌లోడ్ చేసుకున్న లార్డ్ శివ ఇమేజ్ ఇక్కడ అప్‌లోడ్ చేసాం. అప్‌లోడ్ అయిపోయింది. సో, మొత్తం ప్రాంప్ట్ తీసేసి సో, నాకైతే ఒక ఫ్రంట్ యాంగిల్ కావాలి లార్డ్ శివ కూర్చొని మాట్లాడినట్లని. సో, నార్మల్‌గా ఇస్తున్నా. లైక్ క్రియేట్ ఏ ఫ్రంట్ యాంగిల్ కెమెరా షాట్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనకు సైడ్ వ్యూ ఉన్న కాస్త లార్డ్ శివ ఒక్కసారిగా మనకు ఫ్రంట్ అయితే మాట్లాడినట్లు వస్తారనమాట. 4కేలో సెలెక్ట్ చేసుకున్నా మనకి క్రెడిట్స్ అయిపోయాయి 150. పర్లేదు మీరు ఇంకొక జీమెయిల్ అకౌంట్స్ ఉంటాయి కదా! సో, అవి యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉండే మీ ఫ్యామిలీ మెంబర్స్ వల్ల. చూడండి బెటర్‌గా వచ్చింది గదా! ఇంతకుముందు సైడ్ వ్యూ మనకి ఇప్పుడు చూడండి ఫ్రంట్ వ్యూ వచ్చింది. సో, చాలా అంటే చాలా పవర్‌ఫుల్‌గా ఉంది ఇమేజ్ మనకు. ఈ ఇమేజ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఒకవేళ ఇప్పుడు దీన్ని అప్‌స్కేల్ చేసుకోవాలన్నా ఇప్పుడు లార్డ్ శివ ఇమేజ్‌ని ఫ్రీగా చేసుకోవచ్చనమాట. ఒకసారి మనం అవుట్‌పుట్ చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో. సో, చాలా బాగా వచ్చింది కదమ్మా! చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్‌గా వచ్చింది. మాట్లాడితే ఇంకా చాలా ఇంటరాక్టివ్‌గా మీరు స్టార్టింగ్‌లో చూస్తారు గదా! చాలా ఇంటరాక్టివ్‌గా ఉంటుంది. ఇప్పుడు మీరు అప్‌స్కేల్ కూడా చేసుకోవచ్చనమాట. అప్‌స్కేల్ చేసుకుంటే ఇంకా బెటర్ అవుట్‌పుట్ వస్తుంది. ఇక్కడ ఇమేజ్ అప్‌స్కేల్ డాట్ ఐఓకెళ్తే మీరిక్కడ అప్‌లోడ్ చేసుకోండి. అప్‌లోడ్ చేసుకొని మీ ఇమేజ్ అయితే అప్‌స్కేల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది కూడా ఫ్రీగా చేసుకోవచ్చు ఇక్కడ. సైన్ ఇన్ అవసరం లేదు, లాగిన్ అవసరం లేదు. ఫ్రీగా అప్‌స్కేల్ చేసుకోవచ్చనమాట. చూడండి అప్‌స్కేల్ అయిన తర్వాత ఇంకా బెటర్ వచ్చింది మనకు లైటింగ్ గాని, ఏ టు జెడ్ చాలా బాగా వచ్చాయి. ఒకసారి అవుట్‌పుట్ చూడండి మీకు. చూడండి జూమ్ చేసే కొద్దీ చాలా అంటే చాలా ప్రీమియంగా వచ్చింది. ఇప్పుడు మనకి ఇమేజ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ మనకు కావాల్సింది వాయిస్ ఓవర్ కావాలి. సో, వాయిస్ ఓవర్ మనం నోట్‌బుక్‌లో రాసుకొని మీ వాయిస్ ఓవర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ లేకుంటే మీరు ఓన్‌గా క్రియేట్ చేసుకునంటే ఏఐ యూజ్ చేసి సో, గూగుల్ ఏఐ స్టూడియోకెళ్ళి మీరైతే ఇక్కడ ఫ్రీగా అయితే చేసుకోవచ్చనమాట. టెక్స్ట్‌ని మనం ఇచ్చి ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు. చూడండి మీకు ఇక్కడ సింగిల్ స్పీకర్, మల్టీ స్పీకర్ ఆప్షన్స్ ఉంటాయి. సో, ప్రెజెంట్ మనకు వాయిస్ ఓవర్ నేరేటివ్ కదా! స్టోరీ టెల్లింగ్ లైక్ మోటివేషన్ టైప్ కాబట్టి మనం సింగిల్ స్పీకర్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ ఏమి ఇస్తున్నానంటే మోటివేషన్ టోన్ అని ఇస్తున్నా.
మనకు మోటివేట్ చేసినట్టు రావాలి కదా! ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మంచిగా సెలెక్ట్ చేసుకోండి. సో, బేస్ వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు లార్డ్ శివకి చాలా బెటర్ ఉంటుంది. సో, ఇక్కడ నాకైతే ఒక చిన్న స్టోరీ అడిగాను 500 క్యారెక్టర్స్‌తో చాట్‌జీపీటీని. మీకు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను ఇప్పుడు చాట్‌జీపీటీ జనరేట్ చేసిన తెలుగు స్టోరీని. సో, మనం అక్కడ ఒకసారి లార్డ్ శివ మాట్లాడినట్టయితే క్రియేట్ చేద్దాం. ఇచ్చేసాను నేను ఒక 500 వర్డ్స్‌లో నాకు తెలుగు ఒక చిన్న స్టోరీ కావాలని. సో, నాకు 500 క్యారెక్టర్స్‌లో చాట్‌జీపీటీ ఒక స్టోరీ అయితే నాకు సజెస్ట్ చేసింది. సో, కాపీ చేసుకుందాం మనం ఇప్పుడు. సో, కాపీ చేసుకొని అక్కడికెళ్ళి పేస్ట్ చేద్దాం. సో, పేస్ట్ చేసి ఇక్కడ రన్ కొట్టేద్దాం. సో, ఫ్రీగా చేసుకోవచ్చనమాట ఇక్కడ గూగుల్ స్టూడియో ఇలాంటి ప్రో అకౌంట్ అవసరం లేదు. నార్మల్ జీమెయిల్ అకౌంట్‌తో కూడా చేసుకోవచ్చు. సో, రన్ కొట్టాను. ఒకసారి చూడండి మనకు అవుట్‌పుట్ ఎలా వస్తుందో. ఓ మనిషి, నీలోనే మహాశక్తి దాగి ఉంది. భయాన్ని నీవు పోషిస్తే అది నిన్ను బంధిస్తుంది. ధైర్యాన్ని నీవు ఆహ్వానిస్తే అదే నీ ఆయుధమవుతుంది. సో, బెటర్‌గా వచ్చింది కదా! అయిపోయాక మీరు అక్కడే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 3 డాట్స్ క్లిక్ చేసి. సో, అయిపోయింది. ఇప్పుడు మనం మన దగ్గరున్న ఇమేజ్ ఇప్పుడు వాయిసర్ మనం డౌన్‌లోడ్ చేసుకొని 2 క్లబ్ చేసి లార్డ్ శివ మాట అన్నట్టయితే క్రియేట్ చేయాలి. దానికోసం నేను లిప్సింక్ డాట్ వీడియో అనే వెబ్‌సైట్‌కెళ్తున్నా. ఇక్కడ మీరు జీమెయిల్‌కి 300 క్రెడిట్స్ ఇస్తారు. అది కూడా డైలీ. మీరు డైలీ లాగిన్ అవుతే చాలు 300 క్రెడిట్స్ అనమాట. ఇప్పుడు మనం చేసే వీడియోకి మ్యాక్స్ ఒక 100 లోపలే ఉంటాయి క్రెడిట్స్. మీరు అలా చేసుకోవచ్చనమాట. సో, మోర్ థాన్ 30 సెకండ్స్ ఉంటే మీరు చేసుకోలేరిక్కడ. కట్ చేసుకొని చేసుకోవాలనమాట. 60 సెకండ్స్ ఉందనుకోండి 1 మినిట్. హాఫ్ కట్ చేసుకొని చేసుకోండి. ఇక్కడ మీకు ఓన్లీ 300 కాదు. మీరు డైలీ ఇక్కడ సైన్ ఇన్ అవుతే 300 ఒకవేళ మీరు వాళ్ళ సోషల్ మీడియా ఫాలో అప్ అయ్యి, లేకుంటే లింక్ ఎక్కడైనా షేర్ చేస్తే 50 క్రెడిట్స్ అలా ఎర్న్ చేసుకోవచ్చనమాట. మీరొకసారి గో త్రూ అవ్వండి. సో, నా దగ్గరున్న లార్డ్ శివ ఇమేజ్ అయితే ఇక్కడ అప్‌లోడ్ చేశాను. సో, టాకింగ్ ఫోటో ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అప్‌లోడ్ ఆడియో కొట్టాను. అప్‌లోడ్ చేసుకున్నా. నేను 30 సెకండ్స్ కాకుండా చిన్న ఆడియో అయితే క్రియేట్ చేస్తున్నా 15 సెకండ్స్‌ది. సో, జనరేట్ కొట్టాను. ఎనేబుల్ సబ్‌టైటిల్స్ ఉంటుంది. మీరు ఆఫ్ చేసుకోండి. బెటర్‌గొస్తాయన్నమాట అవుట్‌పుట్స్. మీరు ఆన్ చేసుకుంటే చాలా బావుంటది మనకి వీడియో అవుట్‌పుట్. అలాగే వస్తుందన్నమాట కింద సబ్‌టైటిల్స్. సో, బెటర్‌గా ఉండవు. మనకొచ్చేసింది. ఒకసారి నేను డౌన్‌లోడ్ చేస్తున్నా. సో, డౌన్‌లోడ్ చేసి ఒకసారి అవుట్‌పుట్ చూడండి మనకెలా వచ్చిందో. ఓ మనిషి, నీలోనే మహాశక్తి దాగి ఉంది. భయాన్ని నీవు పోషిస్తే అది నిన్ను బంధిస్తుంది. ధైర్యాన్ని నీవు ఆహ్వానిస్తే అదే నీ ఆయుధమవుతుంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. బాధ శాశ్వతం కాదు. నేను శ్మశానంలో కూర్చున్నా శూన్యం కాదు, శాంతి ఉంది.